चर्लापल्ली श्रीकाकुलम रोड स्पेशल एक्सप्रेस चर्लापल्ली से चलकर श्रीकाकुलम रोड को जाने वाली। వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విభాతే పవన్ కుమార్. ఇప్పుడు నేను చర్లపల్లి రైల్వే స్టేషన్ లోపలికి వచ్చేసిన. సో చెప్పలేము, టీసీస్ పట్టుకుంటే పట్టుకోవచ్చు. సో ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇక్కడ నుంచి టికెట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ స్కిప్ అవుతున్నాయి ట్రైన్స్ అయితే. ఈ టైంలో స్కిప్పింగ్స్ అయితే చాలా బాగా దొరికినాయి నాకు చూపించడానికి. ఈరోజు 12th జనవరి 2025. 6th జనవరికి ఇది ఇనాగ్రేషన్ అయిపోయింది ఈ స్టేషన్ది. సో ఈ స్టేషన్ నాంపల్లి కాచిగూడ స్టేషన్స్ కన్నా చాలా పెద్దది ప్రెజెంట్. ఇప్పుడు టైము 7 అవుతుంది. సో ఇది ఇక్కడ నుంచి ఎంట్రన్స్, అక్కడ పార్కింగ్ అటు సైడ్ ఉంటుంది. సో చాలామంది ఆంధ్రాకి వెళ్ళే వాళ్ళకి ఈ టైంలో ట్రైన్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి. అక్కడ నుంచి టికెట్స్ తీసుకోవచ్చు. నేను ప్లాట్ఫామ్ టికెట్ తీసుకున్నా, అది 10 రూపీస్ ప్లాట్ఫామ్ టికెట్ అయితే. సో స్టేషన్ని చాలా బాగా డెవలప్ చేసేసారు 9 ప్లాట్ఫామ్స్తో. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1 ఇది అయితే. సో ఇది ఓల్డ్ బిల్డింగ్ సైడ్, ఇక్కడ సైడ్ ఉన్నాను. ఈరోజు సండే. సో యాక్చువల్లీ నేను తీయొద్దు అనుకున్నా, కానీ ప్లాట్ఫామ్ టికెట్ కూడా తీసేసుకున్నా కాబట్టి నేను స్టేషన్స్ని కవర్ చేస్తున్నా. సో చర్లపల్లి అంటే చాలా దూరము. సో చాలామంది కష్టం అవుతుంది రావడానికి, కానీ కొంచెం తొందరగా బయలుదేరితే ఈజీగా మనము రీచ్ అవ్వచ్చు. ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి, అంటే చాలా సౌకర్యాలు ఇవన్నీ పెట్టాలన్నమాట. సో ఇట్లుంటుంది ఈ బోర్డు కూడా. ఇట్లాంటి స్టాల్స్ తక్కువ ఉన్నాయి, ఇంకా చాలా పెట్టాలి. ప్లాట్ఫామ్ నెంబర్ 2 అది. సో ఇక్కడ నుంచి స్టార్ట్. న్యూ బిల్డింగ్ అటు సైడ్ ఉంది. సో ఆ బిల్డింగ్ మెయిన్గా నేను చూపిస్తాను వీడియోలో అయితే. సౌత్ సెంట్రల్ రైల్వే ఆపరేట్ చేస్తుంది ఈ స్టేషన్ని. స్టేషన్ కోడ్ CHZ. స్టేషన్ కోడ్ అయితే CHZ. దీని మీద కూడా ఉంటుంది, ఎప్పుడైనా చూసుకోవచ్చు. అక్కడ చూసుకుంటే సో చర్లపల్లి అని రాసింది చూడండి. సో ఇవి కూడా చాలా బాగా కట్టారు, నేను చూసుకుంటూ వెళ్తా. ఇవి కూడా చాలా వెడల్పుగా ఉన్నాయి అన్నమాట, అంటే చాలా దూరం వరకు వదిలిండ్రు రష్కి ప్రాబ్లం కాకుండా. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ చాలా బాగా కట్టారు అసలు. ఎక్కంగానే ఒక లిఫ్ట్ ఉంటుంది ఇటు సైడ్, అంటే ఇట్లా రాసుంటాయి అన్నమాట బోర్డ్స్. చూడండి, ఘట్కేసర్ MMTS. ఇది మెయిన్ వ్యూ. న్యూఢిల్లీలో ఉన్న రైల్వే స్టేషన్ లాగా కనిపిస్తుంది కదా చూస్తే. సో ఆ టైప్లో డెవలప్మెంట్ చేశారు. సో బోర్డ్స్ చూసుకుంటే కొన్ని బెంగళూరు టైప్ ఉన్నాయి బయట. వైట్ మార్బల్స్తోని మొత్తం మెరిసిపోతుంది స్టేషన్ అయితే. ప్లాట్ఫామ్ నెంబర్ 2, 3కి ఇది రూట్. ఇప్పుడు సంక్రాంతి నుంచి చాలా ట్రైన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి మెల్లమెల్లగా. మొత్తం చాలా ట్రైన్స్ ఇప్పుడు స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. స్టార్ట్ కాగానే ఇట్లా ఉండదు, చాలా గిజి అయిపోతుంది, అంటే చాలామంది తిరుగుతూ ఉంటారనమాట. అప్పుడైతే ఇట్లాంటి స్టేషన్స్లలో వస్తుంటే సో పక్కా ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవాలి. 2 hours వ్యాలిడ్ ఉంటుంది. సో వెల్కమ్ టు చర్లపల్లి స్టేషన్ అని ఉంది చూడండి. అక్కడ చూడండి లైట్స్ ఇవన్నీ ఏంటంటే స్టేషన్ని డెవలప్మెంట్ చేసిండ్రు కదా దాంతే. ఇప్పుడు చర్లపల్లి అని అంటున్నారు, సికింద్రాబాద్ అట్లా. లిఫ్ట్స్ ఉన్నాయి, ప్రతి దగ్గర లిఫ్ట్స్ ఉన్నాయి అన్నమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 8, 9 ఇటు సైడ్. సో ఇటు సైడ్ 9 లాస్ట్. ఇక్కడ లిఫ్ట్ ఉంది. సో ఇటు సైడ్ చూసుకుంటే మొత్తం క్లోజ్ ఉంటుంది. దిస్ ఈజ్ ద లాస్ట్. ఆపరేషన్లోకి వచ్చేసింది ఇది స్టేషను 6 నుంచే.
ఇంకో ప్లాట్ఫామ్ ఉంటుంటే చాలా బాగుంటుంది. కరెక్ట్గా 10 ప్లాట్ఫామ్స్ ఇక్కడ రాసింది చూడండి, బయటికి దారి. మొత్తం ఎయిర్పోర్ట్ లాగా చేంజ్ చేసేసారు చూడండి. సో అటు సైడ్లో అట్లుంది. సో ఇటు సైడ్ చూసుకుంటే ఫొటోస్ దిగడానికి లాగా ఉందన్నమాట. సో మొత్తం ఎయిర్పోర్ట్ టైప్లో రీఆర్గనైజ్ అయింది, చాలా బాగా రెనోవేషన్ అయింది. సో ఈవెన్ దీనికన్నా బాగున్నట్టు నాకు అనిపిస్తుంది. సికింద్రాబాద్ కన్నా చాలా బాగా డెవలప్ అయినట్టు అనిపిస్తుంది చూస్తుంటే. చూడండి చాలా ప్రాపర్గా ఉంది. ఇక్కడ సైడ్ మనకి డీటెయిల్స్ లాగా అన్నీ ఉన్నాయన్నమాట. పాస్ చేసి మీరు చదువుకోవచ్చు. చర్లపల్లి రైల్వే స్టేషన్ గురించి ఉంది. పార్కింగ్ అవన్నీ ఎక్కడున్నాయి అనేవి, ఎక్స్లేటర్స్ ఇవన్నీ చూపిస్తుందండి. ఇక్కడ ఒక స్టాల్ ఉంది, బాగుంది, చిన్న సూపర్గా ఉంది. ఆ లిఫ్ట్ ప్రెసెంట్ అయితే ఆఫ్లో పెట్టారు. సో మళ్ళీ ఆన్ చేస్తారేమో. చూడండి ఇటు సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి. ఇట్లాంటి బోర్డ్స్ బెంగళూరులో ఇస్తారు. సో ఆ టైప్ ఇచ్చింది చూడండి, బెంగళూరులో ఉన్నట్టు ఉంది అదైతే. పైన ఏంటంటే వెయిటింగ్ హాల్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా చేస్తారు. సో కింద అయితే ఇది ఉంటుంది. మెయిన్ ఎంట్రన్స్ చాలా బాగుంది. ఇక్కడ నుంచి అయితే చాలా అట్రాక్టివ్ ఉంది. ఒక మాల్ లాగా డిజైన్ చేశారు ఎయిర్పోర్ట్ టైప్లో, చాలా బాగుంది. ఇది కూడా సేఫ్టీ గురించి చాలా బాగా పెట్టారు. ఇంకొంచెం అవన్నీ పెడితే బాగుంటుంది. ఇక్కడ లగేజ్ సేఫ్టీది, వికలాంగులకు కూడా హెల్ప్ఫుల్గా అండ్ సీనియర్స్కి హెల్ప్ఫుల్గా అది పెట్టారు ప్రెసెంట్ అయితే. సో అటు సైడ్ వెళ్తే ఎక్స్లేటర్స్ ఉన్నాయి. సో చూసుకోవచ్చు ఎక్స్లేటర్స్. సో ఇప్పుడే నేను చూపించాను కదా, ఇటు సైడ్ ఇంకా సేఫ్టీవి పెడితే బాగుంటుంది. సో ఇటు సైడ్ చూసుకుంటే ఇది చాలా బాగుంది. హ్యాండ్ ఇక్కడ చాలామంది ఫొటోస్ దిగుతున్నారు, చాలా బాగుంది చూడండి. సో మధ్యలో అనమాట, దీని మధ్యలో నుంచి మనకు కనిపిస్తుంది. ఇప్పుడైతే ప్రజెంట్ చాలామంది ఉన్నారు కాబట్టి ప్రాబ్లము, లేకపోతే అటు నుంచి మొత్తం ఎంట్రన్స్ కనిపిస్తుంది. సో స్ట్రేట్ది అనమాట ఇది, చూడండి స్ట్రేట్ది చాలా బాగుంది. ఎగ్జిట్కి ఇది, సో చూడండి ఎగ్జిట్ అని క్లియర్గా రాసింది. సో మాల్ టైప్లో ఉంది. సో పైకి అయితే వెళ్ళనివ్వరు, పోలీసులు అక్కడ కూర్చొనే ఉన్నారు. ఇందాక అడిగిండ్రు కూడా నాకు ఏం చేస్తున్నావు అని చెప్పి. అట్లా ఇది చూస్తే ఇలా ఉంది చూడండి. ఇక్కడ అన్నీ మనకి ఏమేమి యూజ్ చేసుకోవాలో అవన్నీ ఇచ్చారు. సో ఇలాగే సేమ్ అటు సైడ్ కూడా ఉంది ఇంకోటి. మనము బయటికి వస్తుంటే ఇట్లున్నాయి చూడండి, ఈ స్టైల్ అంట, చాలా బాగుంది, విచిత్రంగా ఉంది స్టైల్ కొంచెము. సో చూడండి బాగా అనిపిస్తుంది కానీ డిజైన్. సో బయటికి వస్తే ఇట్లుంటుంది మొత్తము. సో నేను దూరం నుంచి చూపిస్తాను మీకైతే. సో ఇది లోపల ఇంకా చాలా పనులు ఉన్నాయి, అవన్నీ చేసుకుంటారు. సో చూడండి ఇట్లుంటుంది బయట అయితే. హ్యాపీ సంక్రాంతి అనుకుంటా, భోగి, రేపే భోగి కాబట్టి భోగి గురించి ఇస్తుండే, హ్యాపీ భోగి అని రాసి ఉంది. ఎయిర్పోర్ట్ టైప్లో అయిందనమాట స్టేషన్. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా అయిపోయింది చూడండి. చాలామంది జస్ట్ స్టేషన్ చూడడానికి వచ్చిన వాళ్ళే, ఇక్కడ నుంచి ట్రావెల్ చేసే వాళ్ళకన్నా ఎక్కువ చూడడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఎంత వాక్ చేసుకుంటూ పోయినా పెద్దగా అసలు ఫుట్పాత్ ఉంది. సో ఇట్లా ప్లే గ్రౌండ్ లాగా ఉంది, ప్లేస్ ఉంది మధ్యలో. సో ఇక ట్రావెలింగ్ చేసే వాళ్ళు స్టార్ట్ కాగానే ఏమైపోతుందంటే వెయిటింగ్ చేయడానికి కూర్చుంటారనమాట అందరు ఇక్కడ సైడ్. అక్కడ నుంచి ఇట్లా వాక్ చేసుకుంటూ వచ్చేస్తే సో ఇటు సైడ్ ఇంకోటి అట్లాంటి బోర్డు ఉంది, నేను ముందుకెళ్ళి చూపిస్తుంది. ఇక్కడ మనము ఇట్లా రావచ్చు అనమాట. రావడానికి ఇది ప్లేసు. కానీ ఇప్పుడు చూడండి అస్సలు ఎవ్వరు లేరు, అస్సలు ఒక్కరు కూడా లేరు ఇక్కడ. ఎందుకంటే ఇంకా ట్రైన్స్ కూడా పెట్టలేదు కాబట్టి ఎవరు రాలేదు. లేకపోతే ఇక్కడ ఫుల్ పబ్లిక్ ఉంటారు. సో ఫ్యూచర్లో అయితే, ఫ్యూచర్ కూడా వదిలేసండి, జస్ట్ 1 ఇయర్ లోపల. నేను నడుస్తుంటే అసలు కింద చెప్పుల సౌండ్ వస్తుంది, అంత సైలెంట్గా ఉంది ఇటు సైడు. సో ఇటు సైడ్ అటు రైల్వే స్టేషన్ నుంచి నేను ఇంత దూరం వచ్చేసిన. సో ఇంకా ముందుకు వెళ్ళడం అంత కరెక్ట్ కాదు. వాక్ చేస్తూ మొత్తం ఇటు సైడ్ వచ్చేసిన. చూడండి మీరు ఎంత దూరం ఉంది చూడండి టర్మినల్ అయితే. సో వాక్ చేస్తూ మొత్తం ఇక్కడికి వచ్చేసిన. కానీ ఇక్కడ ఎండ్ ఉంది, ఏం లేదు, ఇక్కడ ఎండ్ అయిపోయింది రోడ్ అయితే. ఇక్కడైతే ఎండ్ అయిపోయింది చూడండి ఇక్కడ నుంచి. సో వీ హ్యావ్ టు గో రిటర్న్ అనమాట. కుక్కలు కూడా అరుస్తున్నాయి, ఎక్కడైతే మనుషులే లేరు. రిటర్న్ వెళ్ళిపోదాం, ఎలా అరుస్తున్నాయి చూడండి కుక్కలు.
డేంజరస్గా. నా నీడ చూడండి ఎట్లా కనిపిస్తుంది, మస్తు. ఆ ప్లాట్ఫామ్ టికెట్ CHZ 2 hours ఉంటుంది. ఈస్ దేర్ సమ్ డీటెయిల్స్ అబౌట్ ఎలక్ట్రిక్ ఐ థింక్. చర్లపల్లి సికింద్రాబాద్ సైడే ఉంటుంది చూడండి. సో ఇక్కడ జనరేటర్స్ గురించి ఏమో రాస్తున్నారు అంతే. సో ఇక్కడ ఇట్లుంది, ఇట్లా మనం వెళ్తుంటే పైన కొంచెం పైన స్టేషన్. చెట్లు కూడా ఇప్పుడిప్పుడే నాటుతున్నారు, ఇంకా చాలా పని ఉంది. నుంచి ఎగ్జిట్ ఉంది చూడండి. సో ఇక్కడ కూడా రాసిందనమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం స్టేషన్స్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ సైడ్ వెళ్ళాను. పికప్ పాయింట్ ఇక్కడ ఉంది, చూపిస్తున్నారు చూడండి. ఇట్లా రాసిందనమాట పికప్ అని. సో ఇది బోర్డు. బెంగళూరులో ఇలాంటివి ఉంటాయి ఫస్ట్ నుంచి. సో ఇక్కడ స్పెషల్గా పెట్టారు. గట్కేసర్ MMTS అని ఇస్తున్నాడు అప్పటి నుంచి. ఇట్లా ఇచ్చిండు. ఎగ్జాక్ట్లీ దాని బ్యాక్ సైడే ఇది ఇచ్చారు. అనౌన్స్మెంట్ చూడండి. Srikakulam Road is now ready for departure from platform number 8. We wish you all a very happy, comfortable and safe journey. कृपया ध्यान दीजिए गाड़ी संख्या 070. ఇక్కడ లైట్స్ డిఫరెంట్గా ఉన్నాయి, అక్కడ డిఫరెంట్గా ఉన్నాయి. మనం కొంచెం ముందుకు చూద్దాం. సూపర్ మైక్స్ కూడా పెట్టింది. ఇక్కడ నుంచి చూస్తే బోట్ లాగా కనిపిస్తుంది కదా. సో దీనిది స్టైల్ అట్లుంది. సో ఇక్కడేమో మొత్తము అది షెడ్ ఉంది ఇటు సైడ్ పెద్దగా. ఇది బ్యాక్ సైడ్, స్టేషన్ బ్యాక్ సైడ్ ఇట్లుంది. సో అటు పైన నుంచి వెళ్ళాలి, కింద నుంచి వెళ్ళలేమన్నమాట అటు సైడ్. ఇట్లా చిన్న గార్డెన్ లాగా పెట్టిండ్రు, సూపర్గా అనిపిస్తుంది కదా బయట. 763 సికింద్రాబాద్ నుండి కాజీపేట్ వరకు వెళ్ళవలసిన కాజీపేట్ ప్యాసింజర్ 3వ నెంబర్ ప్లాట్ఫామ్ పై వచ్చినది. లైట్స్ ఆన్ అయితే చాలా బాగా అనిపిస్తుంది చూడండి. ఎయిర్పోర్ట్లో ఎంటర్ అవుతున్నట్టు ఉంటుంది. ఇక్కడ బుకింగ్ ఆఫీస్ అని రాశారు, మరి ఏమో తెలియదు బుకింగ్ ఆఫీసా ఏందనేది. సో అంటే టికెట్స్ కూడా నార్మల్గా ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. సో ఇటు సైడ్ నుంచి అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు వీళ్ళు టికెట్ ఇవ్వడం అయితే. చూడండి బండలు ఎంత బాగున్నాయి. ఈ లైట్స్ కూడా సూపర్గా పెట్టిండ్రు. సో చూద్దాం సికింద్రాబాద్ రినోవేషన్ ఎట్లుంటుంది అనేది.